చేసుకో, ఇంకా 10 రోజుల టైం ఉంది. ఏ ప్రయత్నం చేసుకుంటావు చేసుకో. ఏదున్నా జగన్ వైపు ప్రజలంతా ఉన్నారు. భగవంతుని ఆశీర్వాదం ఉంది. ఏదున్నా బీసీ వర్గాన్ని, ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల్ని ఒక స్థాయికి తీసుకొస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన ద్వారా ప్రతి విషయంలోన అందరికి కూడా ఆయన అవకాశం ఇచ్చే పరిస్థితి చేస్తా ఉన్నాడు. అందులో భాగంగానే ఎమ్మెల్సీగా మన బల్సున్ డాక్టర్కి ఇచ్చినాడు, ఎంపీగా రామయ్య గారికి ఇచ్చినారు, మన ఎంపీపీగా మన కొంపవత్ గారికి ఇచ్చినాం. నేను ఒకటే అడుగుతున్నాను మీనాక్షి నాయుడిని, ఎప్పుడైనా బోయోడికి ఆదోళన మున్సిపల్ చైర్మన్ గా ఇచ్చిన దమ్ముందే నీకు? నువ్వు వాల్మీకి గురించి మాట్లాడుతున్నావు, మున్సిపల్ చైర్మన్ గా ఇచ్చిన పరిస్థితి ఎప్పుడైనా ఉందా? ఎందుకంటే అడగాని వాళ్ళు పైకి రారాదు. మీ సిద్ధాంతం అని చెప్పేసి, మీ చంద్రబాబు నాయుడు సిద్ధాంతం, మీ సిద్ధాంతం అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. మీరంతా కూడా దాచుకొని దోచుకునే వాళ్ళు, కానీ ఏది కూడా ప్రజల పనులు చేస్తామనే ఆలోచన మీకు ఎప్పుడు కూడా లేదు. ఏదున్నా ఒకటే చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి ఈసారి మళ్ళా ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణం చేసే గ్యారెంటీ అని చెప్పేసి ప్రజలంతా జగన్ వెంటే ఉన్నారు. ఈ ఓర్చుకోలేని పరిస్థితిలోనే దాడులు చేసే పరిస్థితి కూడా చేస్తా ఉన్నారు. మీకు చేతగా ధనంగా ఉందనే ఈ పని చేస్తా ఉన్నారు. నీ కొడుకుని, చంద్రబాబు నాయుడు కొడుకుని ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి తెలుసు. 2014లోన పవన్ కళ్యాణ్ గారి పార్టీ పరంగా ఓటు చేస్తే 2 చోట్ల ఓడిపోయిన పరిస్థితి ఉంది. ఇంకా ఏదైనా పార్టీ ఏదున్నా మీ అందరికి అండగా ఎప్పుడు ఉంటా అని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ చాలా కండిషన్లు పెట్టింది. ఎందుకంటే 8 వరకు మీటింగ్లు ఏర్పాటు చేసుకోవాలి, తర్వాత మాట్లాడక లేదని చెప్పేసి అలాంటి పరిస్థితి ఉంది. కాబట్టి త్వరగా ముగిస్తున్నాను. ఏదున్నా మీ అభిమానానికి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. ఇక ఎలాంటి సమస్య లేకోకుండా మీకు అన్ని విధాలుగా ఈసారి ఈ పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఒకటే చెప్తా ఉన్నా, ఇంకా చాలా చేసేది ఉంది. అప్పుడే అయిపోయింది అనుకునే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి సహకారంతో మీ గ్రామాన్ని, మీరు ఇచ్చిన అభిమానాన్ని చూపించిన ప్రతి గ్రామాల్లోన ఇంకా సమస్యలు ఉన్నాయి. కాబట్టి వాటిని అన్నింటినీ కూడా పరిష్కరించడానికి మీతోనే ఉంటాను, మీలో ఉంటానని చెప్పేసి కూడా